కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే కేసులు పెడుతుందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని నిలదీశారు. సూపర్ 6 హామీలపై నిలదీస్తున్నందుకే ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీడియా ప్రతినిధులపై కూడా గోరంట్ల మాధవ్ చిందులు తొక్కారు. ఎన్ని కేసులైనా భయపడేది లేదు అంటున్న గోరంట్ల మాధవ్తో మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రాలో జరుగుతున్న వరుస అరెస్టుల్లో భాగంగా ఈరోజు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు నోటీసులు ఇవ్వడంపై మనతో మాట్లాడడానికి గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈరోజు మనం రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తే రాష్ట్రంలో ఒక భయంకరమైన పరిస్థితిని, భయానక వాతావరణాన్ని ఈ కూటమి ప్రభుత్వం సృష్టించబోతా ఉంది కూడా. అందులో భాగంగానే ఈరోజు అనేక రకాలుగా దిక్కులకు ఒక లీడర్ని అరెస్టులను చేసి ఆ లీడర్లను తిరగనీయకుండా కట్టుదిట్టం చేసి భయపెడించి వాళ్ళు ఈ ప్రభుత్వము ఏదో మేము సాధించినాము అన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకుని పోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం కాదు. ప్రజలంతా కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్, ఇది ఇలాగే జరిగితే అంతర్యుద్ధం ప్రకటిస్తామనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి వైసీపీ గవర్నమెంట్. మాటలు చెప్పడం జరిగింది కదా, ఇట్లే ఉంటే ప్రజల్లో రివోల్ట్ వస్తుంది. ఇంత నిరంకుశంగా, ఇంతటి ఉక్కుపాదం మోపుతూ, ప్రశ్నించే గొంతులపైన ఉక్కుపాదం మోపుతూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదో ఒకరోజు అంతర్యుద్ధం రావడానికి ఆస్కారం ఉంది అనేది నా అభిప్రాయం. ఈ వరుస అరెస్టులని మీరు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్నంతా కూడా ధైర్యంగా ఉండాలి. రేపు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వచ్చేది మనమే. ఖచ్చితంగా అంతా వారు కూడా రేపు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. మన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎవరు భయపడనక్కర్లేదు. భయపడకుండా ఎవరిపైన అయితే కేసులు రిజిస్టర్ అవుతాయో వారికి ఖచ్చితంగా లీగల్గా కూడా మా పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. కోర్టులలో కానీ పోలీస్ స్టేషన్ల దగ్గర కానీ మా లీగల్ అడ్వైజర్లను అప్రమత్తం చేయడం జరిగింది. మా పార్టీ ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చేసే దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ అధినేత కానీ సిద్ధంగా ఉన్నారనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరే కానీ అధైర్యపడాల్సిన పని లేదు, మనోధైర్యం కోల్పోవాల్సిన పని లేదంటూ గోరంట్ల మాధవ్ మొత్తం పార్టీ వాళ్ళకి మొత్తం ధైర్యం కల్పిస్తున్నారు. కెమెరామ్యాన్ కమల్తో జయప్రకాష్, అనంతపురం.